భయం దేనికి ఉన్నదన్నట్టు చెప్తాం అన్న. ఇప్పుడే చూశాను గుంటూరు కారం. సో చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా చాలా టీజర్ కానీ ఆ టైటిల్ కానీ పోస్టర్ కానీ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్తో అయితే రావద్దు. నిజంగా అమ్మగారింటికి దారేది అని పెడితే చాలా బాగుండేది టైటిల్ కూడా. సో త్రివిక్రమ్ మహేష్ బాబు గారి మధ్య కాంబినేషన్లో వస్తుందంటే చాలా అంటే హైప్స్ ఉంటాయి అనమాట. కానీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఎక్కడ అసలు సాటిస్ఫై చేయదని నిజం చెప్తున్నాను. సో ఆ సాంగ్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఈ సినిమా చూడాల్సింది ముగ్గురు కోసం అన్న. మహేష్ బాబు గారు, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, శ్రీలీల, ఈ ముగ్గురు కోసం అయితే సినిమా చూడొచ్చు. రెడీయా? ఎలా ఉంది భయ్య గుంటూరు కారం? గుంటూరు కారం అయితే చాలా డిసప్పాయింట్ ఏం చేసిందన్న. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు నిజం చెప్తున్నాను. సో కామెడీ నవ్వుతూనే ఉంటాం కానీ మళ్ళీ కథలోకి వెళ్ళినట్టే ఉంటుంది కానీ మళ్ళీ కథ ఎక్కడ ఉన్నదా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కానీ సో క్లైమాక్స్ కానీ మదర్ సెంటిమెంట్తో తీశారు కానీ అయితే అంతగా కనెక్ట్ అవుతాను జనాలకి. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మంచి హైప్ ఉంది కదా, హైప్ అందుకోలేకపోయారా? ఖచ్చితంగా అందుకోరు. ఈ సినిమా అయితే అలా ఉంది. శ్రీలీల అయితే చాలా చాలా ప్లస్ అనమాట. తన డ్యాన్స్ కానీ తన డ్యాన్స్తో ఒక కామెడీ సీన్ ఉంటుంది. అది ఆ సీన్ అయిపోయినాక కూడా థియేటర్ అంతా నవ్వుకుంటారు అనమాట. సో అలాంటి సీన్లు ఒక 4-5 ఉంటాయి. కామెడీ టైమింగ్, మహేష్ గారి టైమింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు చాలా బాగుందన్న. సో సినిమా అయితే టోటల్ గా అయితే ఒక యావరేజ్ మూవీ అన్న. సెకండ్ హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉందా? ఎక్కడుంది అన్న, ఫస్ట్ హీరోయిన్ కే లేదు, ఇంకా సెకండ్ హీరోయిన్ కి ఏముంది అన్న? అత్తరిందరి సినిమాలో అదే సేమ్ స్టోరీ అంటున్నారు, నిజమేనా? అవునవును, ఆ టైప్ లోనే ఉంటది. అంటే 2-3 సినిమాలు మనకు చూసినట్టు అనిపిస్తుంది అన్న. అజ్ఞాతవాసి అలా. మహేష్ గారి లుక్స్, డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్న. సో మిగతాదంతా బాగుంది. ఆ స్లాంగ్ లో కొత్తగా కనిపించారు మహేష్ బాబు గారు. మైనస్ అంటే త్రివిక్రమ్ గారి మార్క్ అయితే లేదన్న. ఆ ఎమోషన్స్ పండియటంలో కానీ ఆ సీన్స్ తీయటంలో కానీ ఆ త్రివిక్రమ్ గారి మార్కు, ఆ వాళ్ళిద్దరు మధ్య మహేష్ త్రివిక్రమ్ మధ్య ఇద్దరు ఎలా వస్తే ఏ రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ కి అయితే అందుకోలేదు. నాగవంశీ గారు రాజమౌళి నంబర్స్ కి దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నారు. అంత రేంజ్ కంటెంట్ ఉందా? వెళ్తాయా? సరే సరే. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే మహేష్ నా లుక్స్ అన్న. మహేష్ నా లుక్స్ కానీ, స్టైల్ కానీ, యాక్షన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఫైటింగ్స్ కానీ వేరే లెవెల్ ఉంది. ఇంకా డాన్స్ అంటారా, అమ్మ కుమ్మేసింది కదన్న మా బాబు. నిజంగా మహేష్ అన్న శ్రీల గారి కాంబినేషన్లో వచ్చే డాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకోటి నాకు ఒక్కటి డిసప్పాయింట్ చేసిందన్న. నిజంగా ఒక్కటి తగ్గిందంట కదా, ఏంటంటే స్టోరీ తగ్గిందన్న. అంటే స్టోరీ అంటే మదర్ సెంటిమెంట్, వాళ్ళిద్దరు రిలేషన్ ఎలా ఉండాలి, కొడుకు అమ్మని ఎలా అర్థం చేసుకోవాలి, అదంతా ఉంది. కానీ ఇదంతా మనం ఆల్రెడీ చూసేసినాం కదా. అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో ఇవన్నీ చూసేసినాం. అవన్నీ గ్రైండర్ మిక్సీ అవంతా వేసి కొట్టితే ఈ సినిమా వస్తుంది. నాకు అలా అనిపించింది అన్న సినిమాలో అయితే. కానీ ఒకటనా, గురూజీ ఇంకా మా మహేష్ నుంచి కాంబినేషన్లో వస్తే సినిమా వస్తే ఏదో రేంజ్లో ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్నా. కానీ ఒక్కటి చెప్తా, స్కూళ్ళు మానేసి, కాలేజీలు మానేసి, జాబులు మానేసి 1000-2000 పెట్టి టికెట్ కొనుక్కొని ఇంత రాత్రిపూట థియేటర్కి వచ్చి సినిమా చూసిన తర్వాత లేడీస్ ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరన్న మా మహేష్ అన్నకి. కానీ అలాంటి వాళ్ళు కూడా డిసప్పాయింట్ వెళ్తున్నారన్న. అంటే మీరే అర్థం చేసుకోండి. డైలాగ్స్ అంటారా, కొన్ని సింక్లో లేవన్న డైలాగ్స్ కూడా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందంటే సెకండ్ హాఫ్ అంతకన్నా బెటర్ ఉందన్న. అంతే. 1 o'clock మరి ఎట్లా అందరూ పడుకుంటుపోతున్నారా లోపల? పడుకోబోతున్నారంటే ఏం చెప్పొచ్చు అన్న, ఫస్ట్ టైం కాబట్టి చూస్తున్నారు సినిమా. ఇంకా పండుకోనికి వచ్చినారా, సినిమా చూడనీకి వచ్చినారా? చెప్పు. అదే నేను చెప్తున్నానా, సినిమా చూడనీకనే కదా వచ్చేది. ఎవరు ఎందుకు పండుకుంటారు చెప్పు, డబ్బులు పెట్టుకొని. అంటే కొద్దిగా చెప్పేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లో ఉంది కాదను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అసలుకి లాగ్ అనిపిస్తుంది. అసలుకి త్రివిక్రమ్ మార్క్ అయితే అస్సలు కనపడదు. మాయల మంత్రి కుర్చీ మత్త పెట్టి మనల్ని అయితే పండబెట్టేసిండు, మామూలు పండబెట్టారు. సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా పోతుంది, మదర్ సెంటిమెంట్ తో వెళ్ళిపోతుంది. కర్త కర్మ క్రియ ప్రకాష్ రాజ్
స్టోరీ పరంగా ఏంటంటే రమ్యకృష్ణ గారు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా ఆ గోడ అంటించిన తర్వాత అంటే నేను మొత్తం చెప్తలే అది ఎవరు కుట్ర అంటే జగపతి బాబాయ్ అనుకుంటాం అది అనేది సెకండ్ హాఫ్ లో మనకు ట్విస్ట్లు అనేది రివీల్ అవుతాయి లాస్ట్ వరకు అదైతే తెలియదు మీరైతే సినిమాకి వెళ్ళి చూడ ఫస్ట్ హాఫ్ అయితే లాగ్ అనిపిస్తుంది మొత్తం బాగా అంటే సైన్ గురించే తిరుగుతుంది సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను ఏంది ఇట్లానా ఇంత దారుణంగానా తమను ఇంత దారుణంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టిండు అస్సలు బాగా అనిపించలేదు వెన్నెల కిషోర్ మహేష్ బాబు కొన్ని కామెడీ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో బాగుంటాయి కొద్దిగా ఒకటి బాగుంటాయి సాంగ్స్ కూడా అంత అనిపించలేదు నాకైతే అంటే అన్న ఇట్లా మార్క్ చేయగా శ్రీలీలని డౌన్ చేయగా శ్రీలీల మంచి రిమేక్ చెప్తా చూడు ఫ్యాన్ అయితే ఫ్యాన్ అయితేనే కరెక్ట్ చెప్పాలా చెప్తా చూడు శ్రీలీల అయితే కొద్దిగా బాగుంది ఫుల్ ఫేమస్ గా వాడినారు పది సినిమాలు ఎట్లా ఉండే తెలుసా వచ్చిపో మెరుపు తీగ అన్నట్టు వచ్చి అనిపిస్తుంది దీంట్లో మాత్రం బాగా వాడినారు 2 సాంగ్ కుర్చీ తాత దాంట్లో కుర్చీ తాత లేడు అది కూడా కొద్దిగా ఫుల్ ఎంజాయ్ చేసి డాన్స్ చేద్దాం అనుకున్నా మరి అమ్మ అంత ఊపోసలేదు మరి అమ్మ ఏదో ఎగులాడదాం అనిపించింది రియల్ చెప్తున్నా కానీ ఇంకోటి మందు గురించి ఉంటుంది ఆ పాట కూడా బాగానే ఉంది ఇంకా కొద్దిగా అయితే డిసప్పాయింట్ అయినా కొద్దిగా అంత వల్ల అంటే హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు అట్లా అనిపిస్తుంది ఏమో ఆ తరనే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చినారు అంటే అట్లా అని చెప్పలేము త్రివిక్రమ్ ఇది అత్తారింటి దారేది అలా వైకుంఠపురం 2 రీమేక్ చేసినారు సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది మెచ్ చేసిండు సెకండ్ హాఫ్ అయితే బాగుంది మహేష్ బాబు లుక్స్ కానీ నాకు లైట్ అన్నా నేను అట్లా అంటలేనా నేను చెప్పేది అన్న ఒకటి అట్లా కాదు నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది అన్న ఫుల్ ఎంజాయ్ అంటే నేను చెప్తున్నా అదన్నా నేనైనా ఎందుకు చెప్తామన్నా చెప్పు బేకమని అయితే చెప్పాం కదా అన్న నాకేమన్నా వస్తుంది అన్న ఒక్క నిమిషం కాదన్నా నేను నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే స్టోరీ లేనట్టే ఉంది నాకు అసలు ఏం స్టోరీ ఏందో మెసేజ్ ఏది ఇచ్చిరో కూడా అర్థం కాలేదు మెసేజ్ చాలా మంది మెసేజ్ ఉందో అంటారు కానీ నాకు అర్థం కాలేదు బికాస్ నేను అర్థం చేసుకోలేకనా ఏందో నాకు అర్థం కాలేదు కానీ స్టోరీ లేదు అసలు మూవీలో స్టోరీ లేదు ఈ మూవీలో ఫస్ట్ నేను ఒక లైన్ మీద చెప్తా భయ్యా పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడదాం పాజిటివ్స్ వచ్చేసి మహేష్ బాబు గారి యాక్టింగ్ డాన్స్ మహేష్ బాబు గారి డాన్స్ శ్రీలీల డాన్స్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మహేష్ బాబు గారి నోటి నుంచి రావడం మైనస్ స్టోరీ లేదు సీరియల్ చూసిన మూడ్ ఉంది మనకి ఆ ఫైటింగ్స్ వచ్చినప్పుడు ఓకే అనిపిస్తుంది ఆ ఫైటింగ్స్ టైంలో వచ్చే బీజిఎం ఓకే అనిపిస్తుంది ఆ బీజిఎం కూడా మొత్తం గరం మసాలా అదే మ్యూజిక్ అదే టోటల్ సినిమా మొత్తం తీసుకెళ్ళి ఎమోషన్ సాంగ్ లో కూడా అదే సాంగ్ వేస్తాడు ఏమంటారు రిపీటెడ్ సీన్స్ అంటే ఇప్పుడు మనం అల్లా వైకుంఠపురంలో సాంగ్స్ ఉంటాయి కదా ఇట్లా పెట్టి బాణి గారు ఇట్లాంటి పాట పాడున్నాను సునీల్ గారిని అంటారు అట్లా ఈ సినిమాలో కొన్ని ఒక దగ్గర అట్లా ఉంటది కానీ ప్రతి సినిమాకి అదే వేసుకుంటూ పోతే మా ఫ్యాన్స్ కి బాధ అనిపిస్తుంది రిపీటెడ్ గా ఎన్ని సినిమాలు పెట్టుకుంటారు ఫ్యూచర్ లో చూడొచ్చేమో భయ్య కానీ ఈ సినిమా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరు కొరటాల శివ గారు మనకి లాస్ట్ టైం చిరంజీవి గారు రామ్ చరణ్ గారితో ఫ్లాప్ ఇచ్చిండు ఇప్పుడు దేవర మా గ్లిమ్స్ చూసాం కదా ఎట్లా ఉంది ఈ సినిమా ఆయన లోపట ఏమంటారు ఒక ఫ్లాప్ ఇచ్చిందాడు ఒక రేంజ్ సినిమా ఇవ్వడానికి ఇప్పుడు రెడీ అయ్యిండు ఇప్పుడు ఇట్లా ఒకవేళ అప్పుడు అజ్ఞాతవాసి తర్వాత అంత సూపర్ హిట్ ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ సూపర్ హిట్ ఖచ్చితంగా మహేష్ బాబు గారితో ఇప్పుడు ఒకవేళ ఇది ఫ్లాప్ అయినా బ్లాక్ బస్టర్ మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నా సినిమా నాకు నచ్చలేదు అంతే వన్ ఇవ్వచ్చు భయ్య గుంటూరు కారం మహేష్ అన్న లుక్స్ అయితే చాలా బాగుందన్న మహేష్ అన్న లుక్స్ దీంట్లో